భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్లో మోడీతో సమావేశమైన పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. రక్షణ రంగ సహకారంపై కీలక చర్చలతో పాటు S-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలు, 4 క్రివాక్ యుద్ధ నౌకల కొనుగోలుపై ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. రష్యా తయారు చేసిన S-400 ను ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. ఇది శత్రువుల క్షిపణి దాడుల్ని పూర్తిగా అడ్డుకుంటుంది. రష్యా గతంలో రూపొందించిన S-300 క్షిపణి వ్యవస్థను మరింత అభివృద్ధిపరిచి తయారు చేసిన S-400 రష్యా సైన్యానికి 2007 నుంచి సేవలందిస్తోంది. ఉపఖండంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 4000 కిలోమీటర్ల పొడవైన భారత్ చైనా సరిహద్దుల్లో S-400 లాంటి అత్యాధునిక వ్యవస్థలు అవసరమని భారత్ భావిస్తోంది. మొత్తం 36,842 కోట్ల రూపాయలతో భారత్ వీటిని కొనుగోలు చేస్తోంది. ఒప్పందం విలువ అంతకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఇక మరో 18,421 కోట్లతో 4 క్రివాక్ యుద్ధ నౌకలను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ ఒప్పందంతో భారత్ నౌకాదళం మరింత బలపడనుంది. భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్లో మోడీతో సమావేశమైన పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. రక్షణ రంగ సహకారంపై కీలక చర్చలతో పాటు S-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలు, 4 క్రివాక్ యుద్ధ నౌకల కొనుగోలుపై ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. రష్యా తయారు చేసిన S-400 ను ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. ఇది శత్రువుల క్షిపణి దాడుల్ని పూర్తిగా అడ్డుకుంటుంది. రష్యా గతంలో రూపొందించిన S-300 క్షిపణి వ్యవస్థను మరింత అభివృద్ధిపరిచి తయారు చేసిన S-400 రష్యా సైన్యానికి 2007 నుంచి సేవలందిస్తోంది. ఉపఖండంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 4000 కిలోమీటర్ల పొడవైన భారత్ చైనా సరిహద్దుల్లో S-400 లాంటి అత్యాధునిక వ్యవస్థలు అవసరమని భారత్ భావిస్తోంది. ఇక మొత్తం 36,842 కోట్ల రూపాయలతో భారత్ వీటిని కొనుగోలు చేస్తోంది. ఒప్పందం విలువ అంతకు మించి ఉంటుందని తెలుస్తోంది. మరో 18,421 కోట్లతో 4 క్రివాక్ యుద్ధ నౌకలను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇక ఈ ఒప్పందంతో భారత నౌకాదళం మరింత బలపడనుంది.